back in fear. కాబట్టి ఇవన్నీ చూసి మీరు భయపడి వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. Because you see, we carry kingdom power with us now. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క రాజ్యపు శక్తిని మన హృదయంలో పెట్టుకుని యేసయ్యని మన మనస్సులో నమ్మి దేవుని కోసం అడుగులు వేస్తూ ముందుకు కొనసాగాలి. And because we have given our lives to a true breathing and living God, మనం చెట్టును పుట్టను రాళ్ళను రప్పలను పూజించట్లేదు. మనము సేవించే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మనం ప్రార్థన చేస్తే మాట్లాడే దేవుడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు. యేసయ్య సందేహం లేకుండా చెప్పొచ్చు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, ఒక్కడే దేవుడు మన యేసయ్య, నిజమైన దేవుడు. we can have faith and know that our redemption is soon coming. హల్లెలూయా. మనందరం ఒక నిరీక్షణ కలిగి ఒక విశ్వాసం కలిగి ఉండొచ్చు. దేవుడు మనల్ని సంపూర్ణంగా రక్షించబోతున్నాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం మనందరము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ రోజు యేసయ్య రెండవ రాకడ. You see, church, the apostle Paul says that us Gentiles, us non-Jews, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో మనందరం కూడా అన్ని జనులమని. we have been grafted into the natural branch. మనందరము కూడా ఇప్పుడు, what do you mean by that? The natural, like an olive tree grafted into a natural olive tree. వావ్. సో కాబట్టి ఒక మొక్క ఇంకొక మొక్కకి ఎలాగ అంటుకు పడుతుందో దేవుడు కూడా మనల్ని అలాగ అంటు కట్టాలని ఇష్టపడుతున్నాడు. That we have not become a new religion separate from God's foretold narratives. మనము ఈ బైబిల్లో నుండి పక్కకు వచ్చేసి ఏదో కొత్త మతంలో లేము, కానీ మనము దేవునికి దగ్గరగా అవుతున్నాము. That through our faith in Jesus, యేసయ్య మీద మన విశ్వాసము ద్వారా we have become spiritual